నమస్కారం అండి. నేను మీ కూనేక బాబు. ఈరోజు మరో ఆసక్తికరమైన విషయం. మెగాస్టార్ పుట్టుకతోనే అందరూ గొప్పవాళ్ళు అయిపోరు. ఎవరి చరిత్ర తీసుకున్నా వారి వెనక ధనవంతులుగా కానీ, సూపర్ స్టార్లుగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఎవరైనా సక్సెస్ అయ్యారంటే వారి వెనక స్వయం కృషి, తపన చాలా ఉంటుంది. ఆ విషయంలో మన టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి చక్కని తార్కాణం. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రిస్క్ తీసుకొని డూపులకి సెలవంటూ అది ఎంత రిస్క్ షాట్ అయినా సరే డూపుల్ని పక్కన పెట్టేసి తనే రిస్క్ షాట్లు అమ్మ చెప్పుకొచ్చారు. గోండా సినిమా అప్పుడు రైలు కింద స్టంట్ చేయాల్సి వచ్చిందని. నిజంగా అలాంటి రిస్క్ ఒక హీరోకి అవసరం లేదు డూపులు ఉండగా, కానీ అలా చేశారు కాబట్టి ఈరోజు మెగాస్టార్గా నిలిచిపోయారు. ఆ మధ్య మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటంటే కృష్ణరాజు గారు చూసి ఈ కుర్రోడు బాగా యాక్షన్ చేస్తున్నాడు, హుషారుగా ఉన్నాడయ్యా, అయినా విలన్గా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి యాక్టింగ్ ఉండే విలన్గా మంచి ఫ్యూచర్ ఉంది చెప్పారంట. మురళీమోహన్ గారు ఏమన్నారంట, చూస్తుండు అతడు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పాడంట. అంటే కింగ్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతాడని. నిజంగా అదే జరిగింది. ఈ మధ్యనే మురళీమోహన్ గారు ఇదే విషయాన్ని ప్రస్తావించే తన ఒకనొక ఇంటర్వ్యూలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అది నిజమైంది. ఈరోజు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా చిరంజీవి గారికి వెళ్తారు. ఏ చిన్న సినిమా ప్రమోషన్ కావాలో చిరంజీవి గారికి వెళ్తున్నారు. చూశారు కదా. అటువంటి చిరంజీవి కృషి ఎలాంటిదంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టం చేస్తూనే ఉన్నాడు. కష్టపడుతున్నాడు. మీరు చూస్తారు కదా, వర్కౌట్ చేస్తున్నాడు. ఈ వయసు 70 ఏళ్ల వయసులో వర్కౌట్ చేస్తున్నాడు. మనం చాలామందికి ఆ వయసులో కర్ర పట్టుకుని నడుకోవడం కష్టం ఉంటుంది. కర్ర పట్టుకొని నడవడం కష్టం, కర్ర లేకుండా నడవడం కష్టం ఉంటుంది. కర్ర పట్టుకున్నవాడు కష్టమే చాలామందికి. మరి అలాంటిది వర్కౌట్ చేస్తున్నాడు. చూశారు కదా ఎంఏఎస్. అలాగే మొన్న బాబీ కొల్లి మన డైరెక్షన్లో మన మెగా స్టార్ గారు 158 మూవీ చేస్తున్నారు కదా. అందులో రెయిన్ బ్యాక్డ్రాప్లో ఒక ఫైట్, అంటే వానలో ఒక ఫైట్ చేస్తుంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షూటింగ్ చేశాడంటే దాదాపు 12 గంటలు ఏకదాటిగా ఆ వయసులో వ్యక్తి అందులో ఫైట్ సీక్వెన్స్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అతను కష్టం నమ్ముకున్నాడు, ఇప్పటికాల కష్టపడుతున్నాడు, చాలామందికి ఆదర్శంగా ఉన్నాడు. దట్ ఈజ్ మెగాస్టార్. అందుకే మెగాస్టార్ అయ్యాడు. మరో మెగాస్టార్ రాడు నాకు తెలిసి. వేరే స్టార్లు రావచ్చు, వేరే స్టార్లు రావచ్చు, రకరకాల స్టార్లు రావచ్చు. మెగాస్టార్ మాత్రం నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీకి అతడే. మెగాస్టార్ చిరంజీవి గారే. ఒక నటన అయితేనేమి, క్యారెక్టర్ పరంగా మనకు అంతా తెలుసు. సేవా దృక్పథం గల వ్యక్తి, అందులో సందేహం లేదు. మరి ఇదంతా కూడా ఆయన కృషికి నిదర్శనంగా, స్వయం కృషికి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఈ రోజు కూడా అదే విధంగా కష్టపడుతున్నాడు, ఈ వయసు కూడా అదే విధంగా కష్టపడుతున్నాడు. హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. మీరు చాలామందికి స్ఫూర్తి. ఆ విషయం నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మిమ్మల్ని చూసి ఎదిగిన వాళ్ళు, ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ అంటే 25 క్రాఫ్ట్స్ అంటారు కదా సినిమా సంబంధించి, అట్లా అన్ని రంగాల్లో ఉన్నారు నాకు తెలిసి. మిమ్మల్ని చూస్తే ఎదిగిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు. మీరు ఇప్పటికీ అలా స్థాయిలో కష్టపడడం అనేది మాకు ఇంకా స్ఫూర్తిగా ఉంది. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మాకు వయసు కూడా తక్కువ అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని చూస్తుంటే మేము కూడా ఆ స్థాయికి రావాలని, ఆ విధంగా నిజంగా మేమున్న ఫీల్డ్లో మీ అంత కాకపోయినా ఎంతో కొంత కష్టం చేయాలని స్ఫూర్తి పొందుతున్నాం. మీలాంటి స్ఫూర్తిదాయక వ్యక్తులు సమాజంలో మాకు దొరికినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు మరోసారి మా ధన్యవాదాలు.